అయ్యా తప్పకుండా అయ్యా. ఎందుకు తప్పుకోవాలి? పిల్లాడికి 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. ఏమన్నంటే తర్వాత చూసుకుందాం. ఇంకా నీ కొడుకు ఎక్కడున్నాడు? ఉంటే చంపేద్దాం అని మేము అందుకే వచ్చాం. ఇక్కడ లేడంట. అలా అనకండి అయ్యా, మమ్మల్ని వదిలాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. కుదరదని చెప్పానుగా. ఆగో దారి అయ్యా. ఇక్కడ లేడని చెప్పానుగా. దారి అయ్యా, దారి ఇవ్వరా చెప్తే నీ కదరా. లోన్ ఏం చెప్తారో అని భయంగా ఉందిరా. నా కొడుకెక్కడా? ముందు నువ్వు వచ్చి కూర్చోమ్మా. నా కొడుకెక్కడా? అరే ముందు కూర్చోమ్మా. కుర్చీలో కూర్చోబెట్టి అవమానిస్తే ఒక్కొక్కడి తల పట్టుకుపోతాను. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను ఇక్కడే కూర్చుంటాను. తీసుకురా నా కొడుకుని, తీసుకురా నా కొడుకుని. ఏంటయ్యా ఇది? వచ్చేవాడు ఆడే వస్తాడు. ఇక్కడేదో జరుగుతుంది. నా కొడుకుని తీసుకురా, నా కొడుకుని తీసుకురా. ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నమ్మకం కన్నాను అనుకున్నావా? ఒక్కొక్కరికే ఏ సైడ్లో ఐస్ పోసుకు అన్నాను. వస్తాడెళ్ళు, పని చూసుకో. వస్తాడు ఎక్కడ పోతాడు రాక. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. మీరిద్దరు కలిస్తేనే పని ఈజీ అవుతుంది. ఎక్కడా? పైన ఉన్నారండి. భయ్యన కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు. అంటే భయ్యం చచ్చిపోయినట్టేనండి. ఇంక మిగిలింది ఒకడు సత్యరంగయ్య గారు. సత్యరంగయ్య గారు అంటే అన్నగారు అంతా, అన్నగారు ఇంత. మీరు అట్టే ఆలోచించకుండా అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. సీడ్ ఇచ్చేద్దరు. మేము మీటింగ్లు ఎట్టేసుకుంటాం. ఊరేగింపు స్టార్ట్ చేసేస్తాం. 15 ఏళ్ళు అయిపోతుంది బాబు. మొహం ఊరేగింపులకి వచ్చినప్పటి నుంచి భయ్యాల అంటే అదే పాట పాడుతున్నాడు. సుత్తా మొదలు లేకుండా నరికేమంటావా? ఇటే అమ్మ. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినా ఆడెక్కడున్నాడో చెప్పట్లేదు. అసలు బతుకున్నాడో లేడో తెలియట్లేదు. మీకే తెలుసు ఆడెక్కడున్నాడో. మీ మీద పిచ్చతో జైలుకి వెళ్ళాడు. ఆడెక్కడున్నాడో వెతికే బాధ్యత కూడా మీదే. ఎవరిని వదలొద్దు. నా కొడుకుని చంపిన నా కొడుకుని వదలొద్దు. దొరికిన వాళ్ళను దొరికిన చేసేయండి.
మళ్ళీ రాత్రికి వస్తాం. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చే లేదా ఎవరికన్నా అమ్మాయి కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. గౌరి తీసుకొచ్చింది ఎవరినో కాదు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఈ రోజు కూడా అది ఎక్కడ పెరుగుతుందో ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు దాన్ని? ఎక్కడ దాచారు? నువ్వు చెప్పవే, ఎక్కడ దాచవే దాన్ని? చెప్పవే, చెప్పు. నువ్వు చాలా గట్టుడిరా. ఆడికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడెప్పుడు తోడే కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తోడు లేకుండా వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో. ఇప్పుడు నాకు కొత్త భయం పట్టుకుంది. గౌరీ బతికి ఆడికి ఏమైనా అయితే అయోమయమే. ఆడు బతికుండి గౌరీకి ఏమైనా అయినా చేతులు కాళ్ళు ఆడట్లేదు. ఒకప్పుడు నువ్వు ఒక ఆడది నూతిలో పడింది, ఎవడో కాపాడినోడు లేడు, ఏమైపోయిందో తెలియదని చెప్పావు కదా. ఆమె పేరేంటి? అక్కమ్మ? ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గలేకపోతున్నావు తెలుసా? భయం వల్ల. అంతా నేనే. పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు. ఆడి పుట్టకి ఏదైనా అర్థం ఉందంటే అమ్మ అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా? అదిగో దానివల్ల వచ్చిన భయం. ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో ఒత్తులెట్టుకునే వాళ్ళు ఎక్కువ. బతకాలనే కోరిక, ఎదగాలనే ఆశ. భగవంతుడు ఒక్కోళ్ళకి రాత రాస్తాడు, ఒక్కోళ్ళకి కోత కోస్తాడు. రాత నీకు రాశాడు, కోత ఆళ్ళకి బిగిల్చాడు. అయినా వాళ్ళు తగ్గలేదు. జెండా పెట్టారు. ఆ జెండా తెచ్చిన వాళ్ళు 1,000,000 సార్లు పుట్టేవాళ్ళు కాదు, 1,000,000 సార్లు చచ్చేవాళ్ళు కాదు, 1,000,000 పుట్టేవాళ్ళు. చూడు సత్యరంగయ్య, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. అది వాళ్ళ ఆత్మగౌరవంతో ఎత్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నావు అనుకుంటున్నావు? నీకు కూతురుందన్న విషయం తెలుసా? తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా? ఆ జెండా పెట్టిన వాళ్ళే పెంచారని తెలుసా? మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకుని తిరుగుతావో తలెత్తుకుని తిరుగుతావో ఆలోచించుకో.